దగ్గుతానికి పోయినా నాన్న, దగ్గుతానికి పోయినా, దగ్గుతున్నావు కదా బాగా. కవర్ నిండా మన మెడిసిన్సే పిల్లలవి, అమ్ముయే ఎక్కువ ఉన్నాయి. ఈడ చూపించి ఊర్లో చూపించినాము, అయినా ఎక్కువ మెడిసిన్ వచ్చినా తగ్గుతలేదు. దగ్గే మస్తు అంటే మస్తు ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇంకా దగ్గుతుంది, అందుకే మెడిసిన్ అయితే పోదామని అయితే అనుకుంటున్నా. దగ్గు తక్కువ అవుతుంది. ఏమైనా ఫ్రూట్స్ తింటావా? యాపిల్ తింటావా? ముగ్గు అంతా గడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నా. ఈ రూమ్ దేవుని రూమ్ ఒకటి తుడుచుకున్నా. అంటే ఇక పిల్లలు వండుకుర్రు కదా, ఫీవర్ వచ్చి వీటి చిన్నోళ్ళు వేసినాక ఈ రూమ్ ఊకి తుడిస్తే అయిపోతుంది. అంతా ఏం గలీజ్గా లేదు, పోయినప్పుడే తుడిచిన బట్టి. దేవుని రూమ్ అయితే మొత్తం నీట్గా వేసేసుకుని ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే ఇల్లు తుడిచేసుకున్నా. పూజ చేసుకుంటే వాళ్ళు వేసే లోపే పూలు అయితే తెచ్చుకున్నా. కానీ బెల్లం కావాలి, షాప్కి ఎట్లా పోవాలో అర్థమవుతలేదు. దేవుళ్ళని మొత్తం బుదించుకున్న, పూలు అవన్నీ పెట్టుకున్నా. షాప్కి అయితే పోయేసి కొబ్బరికాయ తీసుకొని బెల్లం తీసుకొని అయితే రావాలి. అమ్ము వండుకుంది, వదిలేసి పోతా. అమ్మా వండుకున్నావా? లేచినవా? షాపు పోయొచ్చిన బిడ్డ, వదిలేసి. సారీ, కొబ్బరికాయ లేకుండా తినరా. అక్కని ఎందుకు లేపుతున్నావు నాన్న? లాలిపాప్ ఇస్తున్నావు? అక్కకు జ్వరం వచ్చింది బేట, వద్దంటారా? వద్దులే నాన్న, నువ్వు తిను. ఇంకా పూజ అయితే వేసుకొని అయితే చిన్నోడు ఏడుస్తూనే ఉండు. కాళ్ళకైతే పసుపు పెట్టేసుకున్నా. పసుపు పెట్టుకుంటే అసలు లుక్కే వేరుంటుంది కదా, అప్పుడు అమ్మవారు లెక్క పూజ చేసినట్టు అనిపిస్తుంది నాకు. పాప అయితే లేసలేదు. ఇక అన్నం ప్రసాదం అయితే వండేసిన. మ్యాగీ తింటుందేమని తెచ్చిన షాప్కి పోయి. కొబ్బరికాయ కూడా కొట్టి పూజ చేసుకొని ప్రసాదం అయితే ఎక్కించిన అమ్మవారికి. నేను పూజ ఎట్లా చేసినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రావణ మాసం కదా, ఫస్ట్ శుక్రవారం శ్రావణ మాసం కదా, అందుకే ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకోమన్నది. ఇంకా పిల్లలకు కూడా బాగాలే కదా, ఇక పాలైతే వేడి చేసేసిన. ఇదైతే ప్రసాదము. ఇంకా అత్తమ్మ అయితే ఇంటికా నుంచి అన్నం పంపినది, పప్పు అన్నము. మధ్యాహ్నం తిన్నాం, పొద్దుగాల రాగానే. ఇక అయితే అన్నమే తినలే. ఇక బట్టలన్నీ ఉతికినాయి, మర్చేయాలి. ఉతికనివేమో ఇందులో ఉన్నాయి, ఇవన్నీ మిషన్లో వేయాలి. మళ్ళీ రేపైతే ఊరికి పోయేది ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. ఎందుకు అయింది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. షార్ట్ వీడియో అన్నది ఏమన్నా తీసా. ఎందుకు అయినా ఊరికి ఏందని అయితే వీడియో అయితే ఒకటే ఊర్లు తిరుగుతుంది అయితే అనుకోకురి. పిల్లలకు అస్సలు బాగాలేదు, మా అమ్మకి అయితే అస్సలే బాగాలేదు. నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ ఉంది, ఏంది పిల్లలకి ఇట్లా అనేసి. అందుకే ఏం అర్థమవుతలేదు. చిన్నోని కూడా మస్తు జలుబు, ఫీవర్, ఒళ్ళు కాలుతూనే ఉంది. అయినా కొంచెం యాక్టివ్గా ఉండగా మళ్ళీ ఒళ్ళు కాలుతుంది. అమ్మ అయితే లేవలే పొద్దుగాల నుంచి. కొంచెం అన్నం తిన్నది, ఏం తినమన్నా తినట్లేదు. మస్తు అంటే మస్తు భయం అవుతుంది. ఇక రేపు ఎల్లుండి చూసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వేసి వచ్చినాక ఎందుకు పోయినాం అనేది అయితే కంపల్సరీ షార్ట్ వీడియో తీసి అయితే చెప్తా. అందరు వీడియోస్ చూడండి ప్లీజ్, కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో. ఏమైంది? ఫోన్ ఎందుకు? పొద్దునుంచి ఏదాం పూజ అనుకున్నా కానీ ఏంటంటే వచ్చేసరికనే అంత టైం అయింది. అసలు ఓపిక లేకుండా, నిద్ర లేకుండా, మళ్ళీ దేవుళ్ళని పూజించేసరికి టైం పడుతుంది. ఎట్లా పిల్లలు ఒకటే ఏడుస్తారు, చిన్నోనికి ఏం తినరు అనేసి
మనకి తినబెట్టి నేనైతే ఇట్లా కళ్ళు మూసే చాలు నాకు అట్లా నిద్ర వస్తుంది అసలు. ఇంకా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. అమ్మ వచ్చి చూసిపోయింది మామూలు. అమ్మ అయితే ఓతాపు లేపింది లేనా అని. ఇక లేచి అంతా కడుక్కొని పూజ అయితే చేసేసుకున్నా. అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. దేవునికి కూడా ప్రసాదం ఎక్కించిన. కానీ నా పిల్లలు మంచిగా ఉంటే చాలు, ఇంకేం వద్దు నాకైతే. హాయ్ అంట. కరేపాకు ఊరి నుంచి తెచ్చినాము. కరేపాకు మర్చిపోయింది మా అమ్మ. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు ఆమెకు. బింగో తెచ్చిన తింటుందేమో అని. మా అమ్మగారు లేవని కూడా లేస్తలేదు. స్నానం పోయేదునా అనిపిస్తుంది. ఫీవర్ ఉందో లేదో అర్థమవుతలే. చూద్దాం. ఒళ్ళు కాలుతుంది మళ్ళా. అసలు మళ్ళీ హాస్పిటల్లో తీసుకోవాలి. సపరేట్గా దగ్గు అంటే మస్తు దగ్గుతుంది అసలు ఘోరంగా. ఎన్ని మెడిసిన్స్, 2 హాస్పిటల్లో 2 మెడిసిన్స్ అయినా తగ్గుతుంది. మస్తు దగ్గుతుంది అంత ఘోరంగా. నైట్ కూడా నిద్ర పోలే పాపం. మనం కొంచెం తగ్గితేనే కడుపు మస్తు నొప్పి లేస్తుంది కదా. ఇంకా మా అమ్మకైతే ఎంత నొప్పి లేచిందో నిజంగా చెప్తున్నా, ప్రామిస్. కానీ తెల్లని దాకా తగ్గింది నా బిడ్డ. అసలు అంత దగ్గు ఏ పిల్లలకు కూడా రావద్దు. అందుకే ఇప్పుడు నైట్ సపరేట్గా దగ్గు కోసమే జ్వరం పక్కన పెడితే అమ్మ జ్వరం తానికి వస్తే తక్కువ అవుతుంది, కానీ నెరి దగ్గలేకపోతుంది. అందుకే దగ్గుకు సపరేట్గా తీసుకొని పోదామని చూస్తున్నాం హాస్పిటల్కి. మయ అయితే రాగానే 12 అయింది మేము ఊరి నుంచి వచ్చేసరికి. మయ అయితే డ్యూటీకి పోయి రాగానే ఇక మేమైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాము. ఆ దగ్గు చూపించాలి. నైటు హాస్పిటల్లో వేసి వచ్చేసినాక అయితే ఏం తింటుందో చేసినాక మ్యాగీ తెచ్చిన మరి తింటంటే ఈ ఫీవర్లో మ్యాగీ పెట్టొచ్చో లేదో నాకు కూడా తెలియదు. కానీ ఆమె తినడం ముఖ్యమని అయితే అనుకుంటున్నా. పెట్టొద్దో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే పెట్టాను. ఆమె ఇడ్లీ కూడా తినట్లేదు, అందుకనేసే అంటున్నా. అందుకే మీకు కూడా చెప్తున్నా, ప్లీజ్ పిల్లలని కొంచెం జాగ్రత్త. మరి ఇంత దగ్గు ఏ పిల్లలకు కూడా రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నా బిడ్డ అంతా శర తీస్తుంది. పిల్లలకి ఏమైనా అయితే ఎట్లుంటుంది చెప్పండి. నాకైతే అసలు మనసు మంచిగా లేదు. నా పిల్లలు ఎప్పుడు లేస్తుందో. నా అమ్మకు జ్వరం రాదు, వస్తే ఇట్లుంటుంది. 15 days అవుతుంది ఏవో, అయినా తగ్గట్లేదు. ఏం చేస్తాము ఏమో అర్థం అవుతలేదు. భయం అవుతుంది. భయం ఒక్కటే అవుతుంది. ఏం చేసినా మంచిగా జరుగుతలేదు నాకైతే. అస్సలు మంచిగా అనిపిస్తలేదు. చూద్దాం ఏం చేస్తాం. రేపు స్కూల్కి పంపిద్దునా అని అనుకుంటున్నా. August 15th కదా రేపు. అందుకే చూద్దాం ఏమంటుందో. పోతావా అని అంట. ఎన్నడూ చూడలే కాబట్టి పంపిస్తున్నా. ఫీవర్లో కూడా పంపించడం అవసరమా అని మీరు అస్సలు అనుకోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు డాడీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.